హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్నీస్ కిచెన్. ఇవాళ హర్నీస్ కిచెన్లో బచ్చలి కూర పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బచ్చలి కూరని ఇలా ఆకుగా ఏరుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేను 3 కట్టల బచ్చలి కూరని తీసుకున్నాను. దీనికోసం ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి వేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకొని వేసుకోవచ్చు. పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో బచ్చలి ఆకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ పచ్చడిలో చింతపండు బదులు చింతకాయ బొబ్బుని వేసుకోవాలి. నా దగ్గర ప్రెజెంట్ అది అవైలబుల్ లేదు కాబట్టి నేను చింతపండుని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు చింతకాయ బొబ్బుని వేసుకొని ఈ పచ్చడి చేయండి, ఇంకా టేస్టీగా తయారవుతుంది. చింతకాయ బొబ్బు అంటే తెలంగాణ సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. పచ్చి చింతకాయని ఊరబెడతారు పసుపు ఉప్పు వేసి, అదనమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన రాకుండా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుందాం. ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, ఒక పెద్ద అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ఇది మెత్తగా రుబ్బుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఆకును వేసుకొని రుబ్బుకోవాలి. మా ఆయనకి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. మీరు ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి, మీకు నచ్చి తీరుతుంది. చూడండి, పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాం. పోపు కోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో 2 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. పోపులో ఉల్లిపాయలు వేసుకుంటే ఈ పచ్చడిలోకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయల్ని ఎక్కువగా వేగనియద్దు, కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవుతే చాలు. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఈ పోపుని ఆ పచ్చడిలో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బచ్చలి కూర పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.